మాల మహాగర్జన జయప్రదం చేద్దాం గుంటూరులో జరిగే మాల జై మాల జై జై మాల జై మాల జై జై మాల జై మాల జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జయప్రదం చేద్దాం గుంటూరులో జరిగే మాల మహాగర్జన అందరికి జై భీమ్. రేపు 15వ తారీఖు 12 నెల 2024 తారీఖున గుంటూరులో జరిగే మాలల మహాగర్జన పిలుపునిస్తూ ఏలూరు జిల్లా నుంచి వేలాది మంది తరలి రావాలని పిలుపునిస్తున్నాము. ప్రధానంగా ఆర్టికల్ 340 రాజ్యాంగంలో చెప్పిన విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రిజర్వేషన్ హక్కుని కాలరాయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టడం కోసమే రేపొద్దున గుంటూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగబద్ధంగా తీర్పు ఇవ్వాలి తప్ప ఎవరైనా దానికి వ్యతిరేకం చేస్తే అది నిలబడదు. అయినా సరే దాన్ని మేము స్వీకరించట్లేదు. ఆ స్వీకరించకపోవడం కారణమే ఈ యొక్క మీటింగ్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ మరి లక్షలాదిగా భారీ బహిరంగ సభ గుంటూరులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి రాబోయే కాలంలో మనం అందరం కూడా కలిసి ప్రయాణం చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి హలో మాలా, హలో మాలా, హలో మాలా ఆ నినాదంతో అందరూ కలిసి రావాలని కోరుతున్నాం. ఏలూరు జిల్లా మాల సమాఖ్య రేపు గుంటూరులో నల్లపాడు దగ్గర జరుగుతున్నటువంటి మాలల సింహగర్జనకి ఏలూరు జిల్లా నుంచి వేలాదిగా బయలుదేరి వెళుతున్నాము. ఎందుకనంటే ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పు, అంటే దళిత వర్గాల్ని ఏబిసిడి చేయమన్నటువంటి తీర్పుని మేము వ్యతిరేకిస్తున్నాము, ఖండిస్తున్నాము. ఎందుకనంటే అది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైంది. కాబట్టి రేపు ముందుగా అసలు ఈ యొక్క దళిత కులాల యొక్క కులగణన అనేటువంటిది జరపాలి ప్రభుత్వాలు. తర్వాత పెరిగిన జనాభా ఇప్పుడు 25% వరకు జనాభా పెరిగింది. కాబట్టి రిజర్వేషన్లు 15% నుంచి 25%కి పెంచాలి. అదేవిధంగా ప్రాంతీయ అసమానతలు అనేటువంటిది రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. వీటిలన్నింటినీ పరిగణలోకి తీసుకోకుండా మరి అదేవిధంగా జాతీయ కమిషన్ ఉంది. ఆ జాతీయ ఎస్సీ కమిషన్ కూడా పర్మిషన్ తీసుకోకుండా ఏకపక్షంగా రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ని వేశారు. దాన్ని కూడా మరి అది వేయటం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి రేపు జరగబోయేటువంటి ఈ యొక్క నల్లపాడులో జరుగుతున్నటువంటి గుంటూరు మాలల సింహగర్జనని మేమందరం జయప్రదం చేసి రాబోయే కాలంలో అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆలోచనలతో ఈ మాలలు చేసేటువంటి ఉద్యమం రాయితీల ఉద్యమం కానే కాదు, రాజ్యాధికార ఉద్యమము. సో మాలలందరూ ఒక రాజకీయ శక్తిగా ఎదిగి మాస్టర్ కీని చేజిక్కించుకుని అంబేద్కర్ ఆలోచన విధానంలో పాలకులుగా మారుతామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఖచ్చితంగా ఏబిసిడిని వ్యతిరేకిస్తున్నాం. జై మాల, జై మాల, జయప్రదం చేస్తాం మాలల సింహగర్జనని, జయప్రదం చేస్తాం మాలల సింహగర్జనని. జై భీమ్, జై భారత్. తారీఖున దొడ్డిదారులు ఇచ్చిన ఉత్తర్వుల్ని తక్షణం రద్దు చేయాలి. ఆ రద్దు చేసేంత వరకు మా జిల్లాలో ఉన్న మాలలందరూ సమిష్టిగా పోరాటం చేస్తాం. గతంలో ఇలాగే వర్గీకరణ చేస్తే 94 నుంచి 99 వరకు ఉద్యమాలు చేసాం. 2004లో అప్పుడు చంద్రబాబు నాయుడు జడ్జిమెంట్ ఇస్తే అప్పుడు చంద్రబాబు నాయుడిని మాలల పంతం చంద్రబాబు నాయుడుతో పోరాటం చేసాం. 2 సార్లు ఈ జిల్లాలో చంద్రబాబు నాయుడిని అడ్డుకున్నాం, 6 సార్లు రాజశేఖర్ని అడ్డుకున్నాం. ఈ యొక్క వర్గీకరణ తక్షణం రద్దు చేసి మా పెద్దలు అన్నట్టు ఈ యొక్క జనాభా ప్రాతిపదికన 25% రిజర్వేషన్ చేయాలి. లేని పక్షంలో చాలా ఉద్యమాలు చేసి ఈ యొక్క మాలల సత్తా ఏంటో చూపెడతాం. మందకృష్ణ మాదిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు. మాలల మనువాదులు దొబ్బు తిన్నారని చీటర్స్ అని అన్నాడు. ఖబర్దారు మందకృష్ణ, గతంలో నిన్ను కొవ్వూరులో అడ్డుకున్నావు, ఏలూరు బైపాస్లో అడ్డుకున్నావు. ఇదే ఒక నువ్వు అలాగే ప్రయత్నిస్తే మేము మట్టికి నిన్ను ఈ మా జిల్లాలో తిరగనేమో. జాగ్రత్త, నువ్వు తెలంగాణలో ఉండాలి, జాగ్రత్త. ఇంకొకసారి మాలల్ని మనువాదులని అడ్డగోలుగా మాట్లాడితే నీ అంతు చూస్తా కూడా మాలలు వెనకాడరని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ జై భీమ్, జై మాల. రేపు గుంటూరు నల్లపాడులో జరిగేటువంటి మాలల మహాగర్జన విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఈరోజు భారత రాజ్యాంగం ప్రకారం
ఆర్టికల్ 341 ప్రకారం సెక్షన్ 341 సెక్షన్ ప్రకారం నేరవాన్ని కొట్టేస్తే మళ్ళీ ఈ యొక్క భూస్వాముల పెత్తందారులు మాలామాదిగలను విడదీసే ఉద్దేశపూర్వకంగా రాజ్యాధికారానికి దూరం చేయే ఉద్దేశంతో ఈ యొక్క రాజకీయ కుట్ర చేస్తున్నారు. ఈ కుట్ర ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 1996లో వేసినటువంటి ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని తిప్పుకోవడానికి మేము మాలంతా చైతన్యంగా ముందుకెళ్తున్నాం. ఈ యొక్క రాజకీయ కుట్రని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్, జై మాల. అందరికీ జై భీమ్. ఏదైతే సుప్రీంకోర్టు మాదిగల ఇతర 59 కులాలకు వ్యతిరేకంగా రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా 340 ఆర్టికల్కి వ్యతిరేకంగా ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పు 59 ఉపకులాలకి ఆమోదయోగ్యం కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలాగా సుప్రీంకోర్టులో తీర్పునిచ్చేది దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మాలలుగా ఏదైతే ఈ మాదిగ రెల్లి ఉపకులాలు అయితే ఏదో ఉన్నాయితే 59 ఉపకులాలలో వాటి యొక్క సమిష్టి ఐక్యతను దెబ్బతీసే విధంగా ఇది ఉందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఈ వర్గీకరణ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అలాగే మందాకృష్ణ మాదిగ కూడా మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. ఈఎస్డబ్ల్యూ రిజర్వేషన్స్తో 20% ఉన్నవాళ్ళు 10% రిజర్వేషన్ తీసుకుంటే ఇక్కడ 20% ఉన్నవాళ్ళు 10% రిజర్వేషన్ తెంచుకుంటుంటే ఈ విషయాలు పక్కన పెట్టేసి మందాకృష్ణ మాదిగ మతి భ్రమించి అంటే మతి లేనోడు ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఎలా మాట్లాడితే అలా మాట్లాడుతున్నాడు. మేధావులు బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని కాదని చెప్పి తన యొక్క సొంతదేదో ఆడమ్మవాగుడి సొంగ తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మందాకృష్ణ మాదిగ గుర్తుపెట్టుకో, నువ్వు మనువాదువు కాబట్టే ఈరోజు బీజేపీ కాళ్ళు మొక్కుతున్నావు. ఏదైతే ఈ దళితుల మీద దాడులు చేస్తున్నాయో రాజ్యాంగాన్ని తగలబెట్టి రాజ్యాంగాన్ని పక్కన తీస్తుందో దాన్ని ఎవడైతే ఉన్నాడో ఆ నరేంద్ర మోడీ కాళ్ళు నువ్వు మొక్కుతున్నావు అని మీకు తెలియజేస్తూ ఇంకొకసారి అవాకు చవకాలు పోతే 4 కోస్తామని చెప్పేసి మందాకృష్ణ మాదిగ తెలియజేస్తాం. జై భీమ్. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035554.